నాకు మాత్రం కొంచెం టెన్షన్గా ఉందమ్మా. ఎప్పుడు తక్కువ కదా స్టేజ్ మధ్యలో ఉండడం. బట్ ఈరోజు శ్రీని గారు తీసుకున్న డెసిషన్, మా అన్నలందరితో ట్రైలర్ లాంచ్ చేయడం అనేది డెసిషన్ చాలా మంచి డెసిషన్ అండి. నేను కూడా ఆ సంఘంలో సభ్యుని కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అండ్ ట్రైలర్ బాగా ఉంది, ఎందుకంటే మేము షూట్ చేసిన తర్వాత ఇదే చూడడం విజువల్. నేను నా వరకు అయితే నా ఫ్రెండ్స్ అజార్ అండ్ రమేష్ ఇద్దరు ఒకరోజు శ్రీనివాస్ని కలుస్తావు, ఒకసారి నీ ఫోటో చూపిస్తే కలవమన్నాడు అన్నాడు. కలిసినప్పుడు ఫస్ట్ శ్రీనివాస్ గారు అడిగింది, నీకు దెయ్యాలంటే నమ్ముతారా అని. నమ్ముతానో లేదు తెలియదండి, భయపడతాను అని చెప్పా. అయితే ఈ సినిమాలో మీరు దెయ్యాలను భయపడకూడదండి, మీరు దెయ్యాలకి భయపడే క్యారెక్టర్ కాదు మీది అన్నారు. అంటే మీరు దెయ్యాల సినిమా సార్ అడిగా. ఎందుకంటే నేను చూడడమే చాలా భయంగా చూస్తాను హర్రర్ మూవీస్. ఇందులో హర్రర్ మూవీలో యాక్ట్ చేయించారు 2 రాత్రులు, చాలా భయపెట్టారండి. సినిమా ఇంకా భయపెట్టాలని మేము ఆడియన్స్ని భయపెట్టి నిర్మాతకి డబ్బుల్ని, డైరెక్టర్కి పేరుని, ఆర్టిస్టులకి కూడా పేర్లను తీసుకురావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా గురించి అంటే అందరూ బాగానే పెర్ఫామ్ చేశారు. ధనుష్తో నాకు కలిపి కాంబినేషన్లో ఒక సీన్ ఉండే, ఆ రోజు వెరీ టఫ్ డే. అది మంచి సమ్మర్లో మొత్తం రూమ్లో తలుపులన్నీ మూసేసి ఫ్యాన్ లేకుండా లైట్లు మొహాలు కొట్టి చాలా పెద్ద సీన్. అతను పెద్ద మోనోలాగా ఆ రోజు. బట్ హీ డిడ్ వెరీ వెల్. అననే బాగా చేస్తుంది, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ శ్రీనివాస్ గారి గురించి ఏంటంటే ఆయన చాలా బాగా నమ్మాడండి ఈ కథని. నేను సరదాగా ఒకరోజు సెట్లో ఇది ఎలా అని ఊరక అడుగుతూ ఉంటాం కదా, ఎక్కువ కాలం బట్టి ఇండస్ట్రీలో ఉన్నాం కదా అడుగుతుంటే ఆయన నేను అడిగింది ఒక ప్రశ్న అయితే నాకు ఆ పావుగంట సమాధానం చెప్పారు. అప్పుడే అర్థమైంది దీని దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, చాలా ప్రిపేర్ అయి ఉన్నాడని. సో ఆ ప్రిపరేషను సినిమాలో కనబడుతుందని, సినిమాకి మంచిగా రివ్యూస్, రెవెన్యూస్, అప్రిషియేషన్స్ అన్నీ వస్తాయని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా డిఓపీస్ అండి, ఫస్ట్ డే టైంలో షూటింగ్ అప్పుడు విజయ్ ఉన్నాడు. అతను ఫ్రెండే. తర్వాత నైట్ షూట్లకి మా బ్రదర్ వచ్చాడు, ఇతను ఫ్రెండ్ అయ్యాడు ఆ రోజే. సో వీళ్ళిద్దరూ బాగా కష్టపడ్డారు. అండ్ నైట్ షూట్లో చేసిన మన డిఓపీ చాలా, అంటే ఇందాక చెప్తున్నారు కదా, ఎక్కువగా డిఏలోనో సీజీలోనో అలాంటి అంబియన్స్ క్రియేట్ చేస్తుంటారు పోస్ట్లో. బట్ మనోడు ఆ రోజున సెట్కి వెళ్ళంగానే చాలా షాక్ అయ్యా అనమాట. ఏంటి ఇంత గ్రాండ్గా చేసాడేంటి, ఇంత చాలా న్యాచురల్గా చేసాడేంటి అని షాక్ అయ్యా. సో అదే ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారని, మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భువన్ గారు. అండ్ ఇప్పుడు భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈయన ఎన్నో సినిమాల ద్వారా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్లో మనల్ని అలరించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే విచ్చేసిన గెస్ట్లకి, స్టేజ్ మీద ఉన్న మా సహా నటీనటులకి అండ్ ఆల్సో టెక్నీషియన్స్కి నమస్కారం. తంత్ర అనే సినిమా నాకు దయాకర్ హ్యాస్ టోల్డ్ మీ, ఒకసారి చెప్పారనమాట, ఇలా పర్టికులర్ క్యారెక్టర్ ఉంది మీకు, మీరు తప్పకుండా చేయాలి సార్ అని. నేను శ్రీనివాస్ గారిని డైరెక్ట్గా నేను సెట్స్ దగ్గరే కలిశాను. ఆయన ఎంత కూల్గా చేయించారంటే అండి, టు బీ ఫ్రాంక్ ఎనఫ్, ఆయన చాలా మితభాషి, కదిపితే మటుకు చాలా మాట్లాడతారు. భువన్ గారు చెప్పినట్టు 15 నిమిషాలు చెప్పారట ఆయనకి ఎక్స్ప్లెనేషన్. అలాగా హీ హాజ్ ఎక్స్ప్లెయిన్ ద టోటల్ జిస్ట్ ఆఫ్ ద మూవీ అండ్ నా క్యారెక్టరైజేషన్ కూడా చెప్పారు. చాలా అద్భుతంగా వచ్చిందండి సినిమా. అందరూ చూసి ఈ కొత్త దర్శకుల్ని ఆదరించాలని, కొత్త నటీనటులకి ఆపర్చునిటీస్ ఎక్కువ రావాలని కోరుకుంటూ, అలాగే ధ్రువన్ ఇచ్చిన మ్యూజిక్, ఆయన నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు అండ్ హీ హాజ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. స్పెషల్లీ ఇవాళ పాట రిలీజ్ అయింది, ఒక డ్యూయట్, అద్భుతంగా వచ్చింది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. కాబట్టి ఈ సినిమా అందరూ చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను నటింపచేసిన శ్రీనివాస్ గారికి, నన్ను ఇందాక తీసుకొచ్చిన వాసు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఎప్పుడూ చూస్తుంటాము ఇలాంటి సినిమాల్లో, ఈ హర్రర్ సినిమాలు చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి. చాలా కష్టపడి చెయ్యాలి. వారు చెప్పినట్టుగా ఇందాక చీకటి కొట్టుల్లోనూ బాగా ఆ లైటింగ్ పెట్టినప్పుడు ఆ కిరోసిన్ నుంచి ముక్కుల్లోకి వెళ్ళి ఇదంతా చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు కష్టం అనిపిస్తుంది. కానీ సినిమా రిలీజ్ అయ్యి అది హిట్ అయిన తర్వాత ఆ కష్టమంతా ఎటు దూది పింజలాగా ఎగిరిపోతుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మా ఈ తంత్ర సినిమా బాగా హిట్ కావాలని కోరుకుంటూ,
అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా అద్భుతంగా ఉందండి, ప్లీజ్. చాలా అద్భుతంగా వచ్చింది. ట్రైలరే ఇంత బాగుంటే సినిమా ఎంత బాగుంటుందో మాకు అర్థమైపోయింది. అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్. ఎస్, మీరు కూడా బాగున్నారు చాలా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీడియా మిత్రులకి, మా టీంకి, తర్వాత గెస్ట్లకి ఏ వెరీ వార్మ్ వెల్కమ్ అండి. మీ అందరం చూస్తుంటే నేను మీడియా పర్సన్నే. నేను వాల్ట్ డిస్నీలో పనిచేశాను, స్టార్మా, జీ5లో పనిచేశాను. సో నాకు తెలుసు సినిమాని ఎవరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ఆడియన్సెస్కి ఎవరు రీచ్ చేస్తున్నారు అన్నది తెలుసు. అందుకని మా సినిమా గెస్ట్లు మీడియా మిత్రులని పెట్టుకున్నామండి. థ్యాంక్ యూ అండి రిలీజ్ చేసినందుకు. తర్వాత నేను కొంచెం 5 minutes మాట్లాడతాను, భరించండి. నేను శ్రీకాకుళంలో ఒక మందస అనే ఊరు నుంచి వచ్చానండి. కానీ ఉద్యోగం కోసం హైదరాబాద్కి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయాక చాలా సంవత్సరాలకి స్ట్రైక్ అయిందనమాట. నా ఆస్తి ఏదో సొంతూరులో ఉన్న నా ఆస్తి ఒకటి కోల్పోయానని చెప్పి. నా ఆస్తి ఏంటంటే యాస అండి. నేను శ్రీకాకుళంలో ఉన్నాను, కానీ శ్రీకాకుళం యాస నాకు అంతగా రాదు. కొంచెం కనబడుతుందేమో, కానీ ఆ యాస రాదు. ఆ యాస అనేది నా ఐడెంటిటీ, నేను వచ్చిన ప్లేస్ తాలూకా పరిమళం. దాన్ని నేను మిస్ అవుతున్నాను. నా మూలం అదే యాస. సో ఆ ఆస్తిని నేను కోల్పోయాను. నిజంగా మనం యాసలో మాట్లాడితే ఎంత ఒరిజినల్గా అనిపిస్తుందండి, ఎంత ఆత్మీయంగా ఉంటుంది. ఇప్పుడు యాసతోనే మనకి సినిమాలు వస్తున్నాయి, పుష్ప అని మీకు తెలిసే ఉంటుంది. అవి అంత ఒరిజినల్గా ఎందుకు అనిపిస్తున్నాయి? యాస వలన. సో ఈ ప్రాసెస్ ఎందుకు నేను మర్చిపోయాను అంటే, మా టీచర్లు చెప్పేవాళ్ళు, అరే యాసతో మాట్లాడుతున్నావు, నువ్వు చదువుకునేవాడువేనా అని. అది తప్పేమో అనుకుని నేను దాన్ని వదిలించుకున్నా. ప్రాసెస్లో మెల్లగా ఎదిగే క్రమంలో దాన్ని మర్చిపోయాను. ఇప్పుడు నాకు అనిపిస్తుంది చాలా పెద్ద ఆస్తిని కోల్పోయానని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన నాగరికత పెరిగే ప్రాసెస్లో కమర్షియల్ ఎలిమెంట్స్ వస్తాయండి. వచ్చి ఇది ఫ్యాషనబుల్, ఇది ఫ్యాషనబుల్ కాదు అని మన మీద రుద్దుతారు. బ్రిటిషర్స్ వచ్చినప్పుడు మనని ల్యాండ్ ఆఫ్ స్నేక్ చామర్స్ అని చెప్పి పిలిచారు. అంటే మనమంతా పాముల్ని ఊదేవాళ్ళం, పాముల్ని ఆటాడించేవాళ్ళం అని చెప్పేసి. తెల్లవాళ్ళు, దొరలు వాళ్ళ అనేసరికి మనం మనకేంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు, తొందరగా వాళ్ళని ఇమిటేట్ చేస్తాం. ఆ ప్రాసెస్లో వాళ్ళ తయారవ్వాలి, గ్లోబలైజేషన్ ఇవన్నీ వచ్చి మనం కూడా కొన్ని మన మూలాల్ని, మనదైన విజ్ఞానాన్ని కోల్పోయామండి. అలా కోల్పోయిన ఒక విజ్ఞానమే ఈ తంత్రశాస్త్రం. సో దాని మీద కొంచెం లైట్ త్రో చేద్దామన్నదే తంత్ర అనే సినిమా అండి. తంత్ర అంటే యాక్చువల్గా స్ట్రాటజీ. మనం యుద్ధతంత్రం అంటాం, కుతంత్రం అంటాం. సో కానీ జనాల్లోకి ఏంటంటే తంత్ర అంటే ఒక నెగిటివ్ థింగ్, చేతబడి అని. సివిలైజేషన్ మనం ఎదిగే ప్రాసెస్లో దాని మీద బ్యాడ్ లైట్ త్రో చేశారు. ఎలా అయితే బ్రిటిషర్స్ స్నేక్ చామర్స్ అన్నారు, దాని తంత్ర కూడా మామూలు ఒక పూజా విధానమే. అది కూడా భగవంతుని చేరుకునే మార్గమే. ఇన్ఫ్యాక్ట్ భగవంతుని ఇంకా ఆ మార్గంలో తొందరగా చేరుకోవచ్చు ఆ తాంత్రిక ఆస్పెక్ట్స్లో. కానీ మనం అంతా నెగిటివ్, పాజిటివ్ థింగ్ చూసుకోకుండా నెగిటివ్ని చూసుకుంటున్నాం. ఆ తాంత్రిక్ శాస్త్రంలో ఏం ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి, అలాంటివి చెప్తూ నేను ఈ మూవీ చేశానండి. సో మనకి మనం ఎంత వదులుకుందాం అనుకున్నా మన బేసిక్ జీవన విధానంలో తాంత్రిక ఆచారాలు అనేది మమేకం అయిపోయాయండి. లైక్ మనం ముగ్గు వేస్తాం ఇంటి ముందు పొద్దునే, ఆ ముగ్గు పిల్లలు దిష్టి తీస్తాము, వెహికల్స్కి నిమ్మకాయలు కడతాము, ఇవన్నీ తాంత్రిక ఆచారాలే. కానీ మనం దాన్ని నెగిటివ్గా చూడడం మొదలుపెట్టాం. అలానే మీకు నేను తొందరగా ముగించేస్తానండి, అందరూ ఇంపేషెంట్గా కనబడుతున్నారు నాకు. సో మన దగ్గర 2 రకాల పూజలు ఉన్నాయండి, దక్షిణాచారం, వామాచారం అని.
వామాచారం అనేది ఈ తాంత్రిక ప్రాక్టీస్లో భాగం అండి. అఘోరాలు అవి చేస్తారు. అఘోరాలు చేసేది పాజిటివ్గా ఉంటుంది, కానీ మన ఆలోచన క్షుద్రం అయితే మనం చేసే ఈ తాంత్రిక పూజ క్షుద్ర పూజ అయిపోద్ది. సో ప్రతి తాంత్రిక ఆచారం నెగిటివ్ కాదండి, తప్పుడు ఆలోచనతో క్షుద్రమైన ఆలోచనతో చేసే పూజే క్షుద్ర పూజ అవుతుంది. ఇలాంటి పాయింట్స్ చెప్తూ ఉన్నానండి. సపోజ్ మనకి తాంత్రిక ఆచారంలో ప్రతిదాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. ప్రతిదాన్ని మన భారతీయులు యాక్చువల్గా ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. అలాగే తంత్రానికి ఎలాంటి ఇది మంచిది కాదు అన్నట్టు ఉండదు. మనం పూజ చేస్తే, మామూలు పూజ చేస్తే మడి కట్టుకోవాలి, చేయాలి. తాంత్రికులు అయితే ఉండదండి. వాళ్ళు మాంసం తింటారు, తర్వాత వాళ్ళు సెక్స్ చేస్తారు, నెక్స్ట్ వాళ్ళ గంజాయి తింటారు, భంగు తాగుతారు. సో నిషిద్ధం అంటూ ఏముండదు. వాళ్ళు ప్రతిదాన్ని మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ కింద చూస్తారండి. ఇలాంటి ఆస్పెక్ట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. లైక్ మీరు చూస్తుంటే వజ్రోలి రతి అని ఉంది, అది తాంత్రిక్ సెక్స్. వెస్ట్రన్ వరల్డ్ అంతా మన వజ్రోలి రతి అంటే తంత్ర అనగానే సెక్స్ అన్నట్టు చూసుకుంటారు, కానీ తాంత్రిక సెక్స్ ద్వారా దేవుడిని చేరుకునే ఒక మార్గం అని చాలామంది తెలియదు. అక్కడ ఏం స్పెర్మ్ రిలీజ్ అవ్వదు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రిటిషర్స్ వచ్చిన కొత్తలో మనకి వేశ్య వాటికలు ఉండేవి. వాళ్ళు హైట్ ఎక్కువ ఉండేవాళ్ళు, తర్వాత బలిష్ఠులు. కాబట్టి మనం ఇక్కడ వాళ్ళని ఇంకా బాగా సాటిస్ఫై చేస్తామని ఒక అపోహలో వచ్చాక అక్కడ వాళ్ళు వెళ్ళిన వేశ్యలు ఇదేం పెద్ద విషయం కాదు అన్నట్టు మాట్లాడారు. ఏంటి అని అడిగితే, మా తాంత్రికులు వస్తారు, వాళ్ళు 4 hours 5 hours చేస్తారని చెప్పారు. వాళ్ళు షాక్ తిన్నారు. ఇది మన లెగసీ అండి. ఇది మంచిదా చెడ్డదా ఇవి నేను డిస్కస్ చేయట్లేదు. ఓన్లీ మనకంటూ ఇది ఉంది, మనదైన విజ్ఞానం ఉంది అని చెప్పడానికి ఈ ప్రయత్నం అండి. తంత్ర అనే సినిమా చేశాను. ఇంకా ఆర్టిస్టుల కోసం మాట్లాడాలంటే అనయ్య గారు ఫస్ట్ నేను అనుకున్న చాయిస్, తనతోనే వెళ్ళిపోయాను. ఒక పల్లెటూరులో పిరికి అమ్మాయి పాత్ర అండి తనది, కానీ తనకి అన్ని కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఎదురవుతాయి. పిరికి అమ్మాయికి ఆత్మలు కనబడతాయి, చీకటి అంటే భయపడతాను, నిద్రలో నడిచే అలవాటు వస్తుంది. ఇలాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈమె ఎలా సస్టైన్ అవుతుంది. తర్వాత ఆమె క్యారెక్టరేషన్ కూడా చాలా ఉదాత్తంగా ఉంటుంది. ఊరంతా ఒక వేశ్య కొడుకుని వెలివేస్తే తనని చేరదీసి తను ప్రేమిస్తుంది. ఇలా చాలా వేరియేషన్స్ ఉండి డెప్త్ ఉన్న క్యారెక్టర్ అండి. అన్ని గారు దాన్ని చాలా ఓవర్ ద బోర్డ్ కాకుండా మంచి బ్యాలెన్స్ చేస్తూ చేశారు. అల్లు అర్జున్ గారు ఒకసారి అన్నారు, మనకి తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు రావాలని చెప్పేసి. నిజానికి తెలుగు అమ్మాయిలు ఉన్నారండి, మంచి టాలెంటెడ్ తెలుగు అమ్మాయిలు ఉన్నారు. మనమే గుర్తించట్లేదేమో అనిపించింది. దిల్ రాజు గారి మాటలో చెప్పాలంటే, మీకు గ్లామర్ వేణుమా, గ్లామర్ ఇరుకు, పెర్ఫార్మెన్స్ వేరుమా, పెర్ఫార్మెన్స్ ఇరుకు. మీకు మంచి డైలాగ్ డెలివరీ కానీ, డెడికేషన్ కానీ, ఇలా ఏది చూసుకున్నా ఎవరికి తీసిపోని టాలెంట్ మన దగ్గర ఉందండి, మన తెలుగు వాళ్ళు ఉంది. సో ఇప్పటికైనా గుర్తిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకా హీరో గురించి చెప్పాలంటే ధనుష్ రఘుముద్రి. తను శ్రీహరి, యాక్టర్ శ్రీహరి ఉన్నారు కదండి, వాళ్ళ తమ్ముడు కొడుకు. ఆ శ్రీహరి లెగసీని అతను కంటిన్యూ చేస్తున్నట్టు అనిపించిందండి నాకు చూస్తే. నెక్స్ట్ జాలైన్, అతను నవ్వుతుంటే జాలైన్లో నాకు శ్రీహరి గారు కనబడతారు, చాలా బాగా అనిపిస్తుంది. ఈ సినిమాలో పర్టికులర్ రోల్కి ఒక ఇన్నోసెంట్ వ్యక్తి ఉండాలి. అట్ ద సేమ్ టైం అతని కళ్ళలో పెయిన్ కావాలి. అతను అలాగని చాలా బ్యాడ్గా కనబడకూడదు, స్ట్రెంగ్త్తో ఉండాలి. తను నచ్చిన అమ్మాయి కోసం, నచ్చిన వాళ్ళ కోసం ఎంతకైనా తెగించేటట్టు కనబడాలి. ఇలాంటి లక్షణాలన్నీ అతను యాక్చువల్గా తను చాలా ఒరిజినల్ యాక్టర్ అండి. చాలా తక్కువ మంది ఇప్పుడున్న న్యూ జనరేషన్ యాక్టర్స్లో ఇంత ఒరిజినల్గా కనిపించే పెర్ఫార్మెన్స్ ఇచ్చే రేరు జెమ్ తను. థ్యాంక్ యూ ధనుష్. ఇంకా చెప్పుకుంటూ పోవచ్చు మా యాక్టర్స్ గురించి, క్యాస్ట్ గురించి, కానీ సమయాభావం అని తెలుస్తుంది. మీడియా మిత్రుల కళలో అసహనం కనబడుతుంది. ఓకే, సో మా క్రూ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి. ఉదయ్ కానీ, తర్వాత ధ్రువన్ కానీ, ఉద్ధవ్ గారు ఎడిటరు, విజయ్ భాస్కర్ ఇంకొక డిఓపి, ఇలా ప్రతి ఒక్కరు చాలా మంచి బెస్ట్ ఇచ్చారండి. చిన్న సినిమా అని ఏం లేదండి, ఓన్లీ మన థింకింగే చిన్నగా ఉంటుంది, చిన్న సినిమా అంటే ఏముండదు. ఇంక ప్రతి యాక్టర్ గురించి నేను పర్సనల్గా చెప్పాలనుకుంటున్నాను, కానీ సమయభావం ఉంది. మనోజ్ గారు కానీ, మణి గారు కానీ అంతా చేశారు. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అసలు ఏంటి మీ నాలెడ్జ్, అసలు మీ ఉచ్చారణ సో నైస్. అండ్ ఇప్పుడు ఒక్క నిమిషం, ఒక హీరో గారిని, హీరోయిన్ గారిని, ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని పిక్చర్ కోసం ముందు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ధ్రువన్ గారు ప్లీజ్. ఓకేనా? అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ధ్రువన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్డీ కంగ్రాచులేషన్స్, చాలా మంచి మూవీస్ చేస్తున్నారు ఈ మధ్య. థ్యాంక్ యూ శ్రవంతి. ఫస్ట్ టైం నీ యాంకరింగ్లో నేను మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చాను. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ అందరికీ నమస్కారం. టైం క్రంచ్ వల్ల క్లుప్తంగా ముగించేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన కొందరు వ్యక్తులు ఉన్నారు. సో ఫస్ట్ కాపీ మూవీస్కి థ్యాంక్స్ అండి, నరేష్ గారికి థ్యాంక్స్, అండ్ అలానే రవి చైతన్య గారికి థ్యాంక్స్, అలానే తేజ గారికి థ్యాంక్ యూ సో మచ్. వీ ఆల్ బికేమ్ అ ఫ్యామిలీ నౌ. అండ్ ఇదే బ్యానర్లో నెక్స్ట్ మూవీ కూడా నేనే మ్యూజిక్ చేస్తున్నా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మెయిన్గా ఈ ఫిలింలో అందరూ ఒక నమ్మకంతో, కన్విక్షన్తో పర్ఫార్మెన్సెస్ చేశారు. అండ్ అంత మంచి పర్ఫార్మెన్సెస్ రాబట్టుకున్నారు. శ్రీనివాస్ గారు ఒకసారి అంటే ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నేను, ఎందుకంటే తిన ఫస్ట్ మూవీ ఇది. అంటే నేను ఒక 10 years నుంచి చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్కి అన్నిటికీ వర్క్ చేస్తున్నాను, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్కి. బట్ ఈ ఫిలింకి ఆల్మోస్ట్ 2 months స్కోర్ చేశాము. ఈ ప్రాసెస్లో 5 kilos పెరిగాను నేను. అండ్ నైట్స్ చాలా టెన్షన్గా ఉండేదన్నమాట ఆ సీన్స్ అన్ని చూసి. నేను అండ్ మా అసోసియేట్ ఇక్కడ ఉన్నారు. ఒకసారి క్విక్గా ఐ వాంట్ కాల్ కుశల్ అండ్ అలానే మా లిరిక్ రైటర్ అల్లారాజు, ఇద్దరిని ఒకసారి స్టేజ్ మీదకి రావాలి కోరుకుంటున్నా. సో అల్లరాజు కూడా చాలా మంచి సాంగ్ రాశాడు, ఇందాక మీరు విన్నారు కదా. ఆ సాంగ్ రాసింది అల్లరాజువే, ధీరే ధీరే అనే సాంగ్. అండ్ నివృత్తి వైబ్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మ్యూజిక్ని ఇంత మంచిగా ప్రమోట్ చేసినందుకు, రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు అండ్ ప్రియారెడ్డి గారు. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. అండ్ నాకు తెలుసు ఎంత స్ట్రగుల్ పడ్డారో, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయో ఈ ప్రాసెస్లో. అండ్ శ్రీనివాస్ గారు మాత్రం వన్ మ్యాన్ ఆర్మీ లాగా యూ డిడ్ అ గ్రేట్ జాబ్ సార్. అండ్ ఐమ్ విషింగ్ యూ ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ చేయాలి కలిసి అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ అనన్య ఎన్నోసార్లు నేను చూశాను అనేక వేదికల మీద, అండ్ ఆల్సో మూవీ అంతా చూస్తున్నాను. బట్ ఫస్ట్ టైం ఇవాళ కలుసుకుంటున్నాను. యూ డిడ్ అ గ్రేట్ జాబ్. ఐ థింక్ ఇట్స్ అవర్ కెరియర్స్ బెస్ట్ అని నేను నమ్ముతున్న బలంగా. అలానే ధనుష్ బ్రో, దట్ ఇన్నోసెంట్ క్యారెక్టర్, ద బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ అసలు సూపర్గా చేశారు. అండ్ అందరూ March 15th రోజు వచ్చి థియేటర్లో చూడండి. డెఫినెట్గా చాలా వావ్ మూమెంట్స్, గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ధనుష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ హీరో. అందరికి నమస్కారం. మా సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఈరోజు ట్రైలర్ వరకు మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు మీడియా మిత్రులందరూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ నేను ఈ తంత్ర సినిమా గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క యాక్టర్కి ఇలాంటి ఒక సినిమా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు మాట్లాడారు, అంటే ఆయన మామూలుగా మాట్లాడితేనే ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. సో ఈ సినిమాలో కూడా చాలా ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ చాలా 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 ఉన్నాయి. అండ్ దాంతోపాటు యాక్టర్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే అంటే ఒక ఎంతో ఎక్స్పోజర్ కూడా వచ్చిందనమాట నాకు పర్సనల్గా. అంటే చాలా వేరియేషన్స్ చూపించడానికి వచ్చింది నాకు. సో నా ఫస్ట్ ఫిల్మ్ అయినా కూడా శ్రీనివాస్ గారు అసలు మొత్తం నాలో ఉన్న ఆ యాక్టర్ని లాగుదామని ట్రై చేసి మళ్ళీ చేపించి టేక్స్ కూడా చాలా బాగా చేయించారు. సో దాంతోపాటు నాకు ఎంతోమంది మంచి ఆర్టిస్ట్తో వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. మెయిన్ అనన్య, తను షీజ్ అ బ్రిలియంట్ పర్ఫార్మర్. అంటే పెద్ద డైలాగ్లని ఒకేసారి చదివి వెంటనే చెప్పేస్తారనమాట. సో ఇట్స్ రియలీ అమేజింగ్. దాంతోపాటు లక్ష్మణ్ మీసాల గారితో వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. అలానే మనోజ్ అండ్ భువన్ గారు అండ్ ఇంకా ఎంతోమంది, టెంపర్ వంశీ గారితో కూడా వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. సో March 15th రోజు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఒక
అంటే చాలామంది ఇది ఒక హారర్ ఫిల్మ్ అన్నట్టే చూస్తున్నారు, కానీ డీప్గా చూసుకుంటే చాలా హారర్ అనే ఒక ఎలిమెంటే కాకుండా దీనిలో రొమాన్స్ ఉంటుంది, దాంతోపాటు సెంటిమెంట్ చాలా బాగా వచ్చాయి ఆ సీన్స్ కూడా. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మురళి గారు ఎక్కడున్నారు? ఆర్ట్ డైరెక్టర్ మురళి గారిని కూడా సాధారణంగా Sorry అండి, వేదిక మీదకి నేను ఆహ్వానిస్తున్నాం. యా యా మిస్ అయిపోయారు. తర్వాత మీడియా ముఖంగా ఇంకొకరు సారీ చెప్పాలి. వంశీ గారు మా ట్రయల్ కట్ చేశారు. నేను సమయభావాలను పెరగలేకపోయాను అతన్ని. వంశీ గారు సారీ అండి. యా. అండ్ ఇప్పుడు అనన్య నాగల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తంత్ర మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అంటే ఫస్ట్ నా గురించి మాట్లాడతారు, సినిమా గురించి మాట్లాడతాను. చాలామంది ఈ సినిమా పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు అందరూ ఏంటనన్య నువ్వు గ్లామరస్ రోల్స్ ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు చూసినా ఇట్లాంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నావు అని అన్నారు. ఒక హీరోయిన్ కెరియర్కి గ్లామరస్ రోల్స్ ఎంత ఇంపార్టెంటో, ఇలా ఒక యునో మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఒక్క అమ్మాయికి ఇంత మంచి క్యారెక్టర్ రావడం అనేది ఈ రోజుల్లో చాలా రేర్గా జరుగుతుంది. ఐ బిలీవ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని అనుకుంటున్నాను. అందరూ నెక్స్ట్ వకీల్ సాబ్ అనన్య, మల్లేశం అనన్య అనే బదులు తంత్ర అనన్య అని పిలుస్తారని ఆశిస్తున్నాను. బికాస్ ఫిల్మ్ చాలా బాగా వచ్చిందండి. రీసెంట్గా ప్రీమియర్స్ చూశాను. చిన్న ఫిల్మ్ అని అందరం అనుకుంటున్నాం, కానీ ఇది చాలా పెద్ద సౌండ్ చేస్తుంది రిలీజ్ అయ్యాక. బిలీవ్ మీ, చాలా 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 మంచి కాంటెంట్తో వచ్చాము. ఒక మంచి గ్రిప్పింగ్ స్టోరీ ఉంటుంది, ఎక్కడ మీకు థియేటర్స్లో బోర్ కొట్టదు. March 15th రిలీజ్ కాబోతుంది. సో అందరూ తప్పకుండా చూడండి. మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, మీరు లేట్గా అయిపోయింది అనుకోకుండా, సారీ. యా. ఎలక్ట్రానిక్ మిత్రులకి నమస్కారం అండి. నా పేరు మురళీకృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో మా క్రూ అంతా కూడా ఈ మూవీని చాలా కష్టపడి వర్క్ చేశాము. సో ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఈ మూవీని March 15ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.